తెలంగాణ పేపర్. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మోడీ గోదావరి ఎత్తుకుపోతానే రేవంత్ సప్పుడు చేయలే. ఎత్తుకపోతా అంటే సప్పుడు చేయలేదట. సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, భూగోళం తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దవ చేశారు. ఏరుకోరి మొగని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టుగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ సరఫరా సరిగ్గా లేదన్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, మంచినీళ్లకు కూడా కరువు వచ్చిందన్నారు. నిజమే, ఏరికోరి మొగని తెచ్చుకుంటేనట ఎగిరెగిరి తనినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు మొగుడై కూర్చున్నాడు. మనకు అంతకుముందు తెలంగాణకు తండ్రి ఉండే కేసీఆర్, మరి తండ్రి స్థానమే కదా కేసీఆర్ది. తెలంగాణ కొట్లాడిండు, తెలంగాణ సాధనలో ముందున్నాడు, వచ్చిన తెలంగాణను కాపాడిండు, ఇవన్నీ చేసిందంటే తండ్రి స్థానంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు మొగని స్థానంలో ఉన్నాడు. ఏమన్నా అడిగితే తిట్టుడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, బుంద పెడతా అంటాడు, ఎగిరెగిరి తన్నుతా అంటాడు. ఇది మొగని చేస్తలే కదా. మొగడు తండ్రిలా ప్రేమించాడు. మొగని అధికారం మొగనికి ఉంటుంది. మొగడు చేసే కథలు మొగడు చేస్తాడు. కాబట్టి తండ్రిని ఎలగొచ్చి మొగని తెచ్చుకొని ఎగిరెగిరి తనేటట్టు చేసుకున్నారని కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేసి విమర్శించాడు. నిజం, చరిత్ర అయితే తెలియదు. తెలంగాణ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలియదు. తెలంగాణ భౌగోళిక స్వరూపం కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. ఇదైతే పక్క. 4 నెలలకే రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు. కేంద్రంలో వచ్చేది హంగే. కడియం రాజకీయ సమాధి కట్టుకున్నాడు వరంగల్ రోడ్ షోలో కేసీఆర్. నిజమే, 4 నెలలకి రాష్ట్రం ఆగమైపోయింది. కేంద్రంలో వచ్చేది హంగే. ఈ హంగే కనుక వస్తే కేసీఆర్ మళ్ళా బూరెల బుట్టల పడ్డాటే, అన్నితే బూరెల బుట్టల పడ్డాటే. 14 సీట్లు ఇస్తే గనక ఇటు హంగ వస్తే గనక కేసీఆర్ చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇదైతే పక్క. ఇక ఈ కడియం సీఆర్ ఉన్నాడు, వాని సమాధి వాడే కట్టుకున్నాడు అని చెప్తాడు. ఎవరు? ఈ కేసీఆర్. కడియం సీఆర్ అనే వ్యక్తి, నువ్వు ఏం బిక్కుంటావు పీక్కో. కడియం సీఆర్ నీ బిడ్డకు నీకు రాజకీయ సమాధి సిద్ధమైపోయింది. ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ ప్రజలు కావచ్చు, వరంగల్ పార్లమెంట్ కింద ఉన్న ప్రజలు కావచ్చు, మీకు బుద్ధి చెప్పాలని చాలా తీవ్రంగా ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. నీకు ఏర్పడతలేదేమో కానీ, ఎందుకంటే నువ్వు చాలా పచ్చి మోసగాని ఉన్నావు. నువ్వు నిజంగా నువ్వు ఎంత వచ్చిన ఆగమైపోయినావు. రేవంత్ రెడ్డితో పనిచేస్తున్నావు అంటే ఎంత చీప్ మెంటాలిటీ అనేది. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డితోటి, తెలంగాణ ఉద్యమంలో లేని నువ్వు ఏదో నిబద్ధత కలిగిన మనిషిని కేసీఆర్ చేరదీస్తే చిన్న పిల్లగాడని ఆయన కదా అనుకుంటాను. 72 సంవత్సరాలు వచ్చాయి నీకు. ఏ ఇజ్జత్ చంపుకొని పోతే చెప్పు జరా. రేవంత్ రెడ్డి దగ్గరికి ఇజ్జత్ చంపుకొని పోయినావు. నీ గౌరవాన్ని నువ్వు తగ్గించుకొని ఒక చిన్న పిల్లగాని కింద పనిచేసేదానికి పోయినావు. నువ్వు కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారిని, ఒక ఫిలాసఫర్ని కాదనుకొని పైసల కాశపడి అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడి ఆయన 50 కోట్లు 20 కోట్లు ఇస్తే తెచ్చుకొని తిని, ఈయన 20 కోట్లు ఆయన 50 కోట్లు 70 కోట్లకు ఆశపడి ఇంకా రేవంత్ రెడ్డి బూట్ పాలిష్ చేయకపోయినావు. సిగ్గు లేకుండా అమ్ముడు పోయి మా స్టేషన్ కాన్పూర్ ప్రజలను తలదించుకునేటట్టు చేసినావు దుర్మార్గుడా. మేము గౌరవంగా మా అస్తిత్వం మాకు నిలబడుతుందని ఓట్లెత్తే వాళ్ళు మేము తలదించుకునే పని చేసినాం రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోయి. అంటే వీళ్ళంతా ఆంధ్రబాబు తొత్తులే అనేది అర్థమైంది. ఇక కడియం సీఆర్కి బుద్ధి చెప్పాలి.